మూర్తి గారు సార్ ఇప్పుడు పచ్చి బూతులు అన్నారు కదా, మీరే పండు బూతులు ఎలా ఉంటాయి మీరు ఒకసారి చెప్పండి, అది కూడా వింటాం. తెలియాలి కదండి మాకు, అంటే పచ్చి బూతులు అంటే మన అవతల పండు బూతులు ఎలా ఉంటాయి. సార్ మూర్తి గారు, ఇప్పుడు ఒక నలుగురు ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ మందు తాగుతూ సరదాగా అక్కడేమో అమ్మాయిలు లేకుండా మాడుకుంటే ఎలా ఉంటుంది? ఒక నలుగురు అమ్మాయిలు ఓ పార్టీ చేసుకుంటా వాళ్ళు ఓపెన్గా అలాంటి దాంట్లో డైలాగులు రాసుకున్నారు కొన్ని, అవి ఏం సినిమాలో ఉండవు. నాకు అనిపించింది అది అందరికి ఫ్యామిలీ సినిమాల్లో లేనప్పుడు ట్రైలర్లో లేదు. ఇప్పుడు వచ్చినాకే వచ్చిన అంటే లేడీస్ చూసినప్పుడు ఒక టీజర్ చూస్తే అరే ఇదేదో బూత్ సినిమా అని పక్కన పెట్టే అవకాశం కూడా ఉంది కదా. మీకు ట్రైలర్ టీజర్ మొత్తంలో బూతే కనపడిందా? అవును, అంత బూతులు ఎవరైనా వాడతారా? రీసెంట్గా చూస్తే నాని అట్లా తయారయ్యి కొన్ని ట్రైలర్లో టీజర్లో సినిమాలో నాని చేశాడు. నాని తర్వాత ఈ రోజు మళ్ళీ కిరణ్ అబ్బవరం అదే ఇనిషియేటివ్ తీసుకున్నారు కదా. నాని గారా? లాస్ట్ మూవీ నానిది ఏంటండి, అందులో కూడా నాని అట్లనే ఉన్నాడు, మొత్తం బూతులే మాట్లాడలేదు. దీని మీద ఏమంటారు నాని గారు? సారీ, సినిమా నాని గారి హిట్ అయింది కదండి ఆ సినిమా. అంటే హిట్ కాబట్టి మీరు చేశారు అలా కాదండి, లేదు. నా ఎక్స్ప్లెనేషన్ ఒకసారి వినండి. నా ఉద్దేశం ఏంటంటే, సమ్మతమైన సినిమా నేను ఒకటి చేశానండి, చాలా పద్ధతైన సినిమా చేసి, మీకు ఎక్కడా లేకన్నా చాలా పద్ధతమైన. ఎందుకు మరి థియేటర్ అంటే ఇప్పుడు నేను తప్పుగా ఏ సినిమా గురించి నేను ఇక్కడ చేయొచ్చు, మీరు అదే పనిగా కిరణ్ అబ్బవరం ఇలా చేస్తాను నేను అడుగుతున్నాను. నేను రీసెంట్గా సినిమాకి వెళ్ళానండి, ఓ సినిమాకి, వెరీ గుడ్ ఫిలిం, చాలా మంచిగా వెళ్ళింది. దాంట్లో బూతులకి అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. డజన్ మీన్ వాళ్ళు టీజర్లో పెట్టలేదని కాదు కదండి, మీకు అర్థమైందని నేను చెప్పింది. అవి సినిమాలో ఉంటే మీకు ఓకేనా? మీరు థియేటర్కి వెళ్ళినప్పుడు ఆ బూతులు ఉండి అక్కడ అందరూ అది నవ్వుతుంటే అసలు ఎక్కడే కానీ క్యారెక్టరేషన్. ఫ్యామిలీ ఆడియన్స్ అన్నారు కదా, ఫ్యామిలీస్, లేడీస్, అమ్మ తాత అత్తమ్మ ఏదో చెప్పారు కదా, మొత్తం లైన్ గా లేడీస్ అంతా చూడొచ్చా? చూడలేరు కదా. లేదండి, జెన్యున్గా చెప్తున్నాను. మీరు కేరామ్ సినిమా ఇదే క్వశ్చన్ ఖచ్చితంగా నేను 1-10 సార్లు ఆలోచించుకొనే, ఎందుకంటే నేను ఇంతకుముందు ఎప్పుడు వాడలేదు, నేను 1-10 సార్లు. మీరు సినిమా చూసిన తర్వాత మీకు ఏ 1% ఫీలింగ్ రాదంటే నా గ్యారంటీ అది 100% రాదు. మేము కేర్ ఎందుకు ముందు పెట్టామనడానికి రీజన్ ఏంటంటే, వీడికి నేను ఇంతవరకు ఎవడున్నా సరే చచ్చిపోవాలని ఫీలింగ్ వస్తుంది. ఆ టైంలో లూడో ఆడదామంటే వాడు ఇంకా లేదండి నేను ఆడలేను పక్కకి వెళ్ళి వస్తాను అంటే మీరు సినిమా థియేటర్ నుంచి బయటికి వెళ్ళిపోతారు. నా సిచ్యువేషన్ అలాంటిది. అప్పుడు నిజంగా నేను అమ్మాయి చేసే పనికి ఆ టైంకి అంటే ఇప్పుడు లూడో ఆడదామంటే అప్పుడు నేను 1 నిమిషం ఆగండి 10 నిమిషాలు నేను నాకు చిన్న పని ఉందని క్యారెక్టర్ ఆ పెయిన్ ఆ టైంలో ఉంటుంది. మీకు రేపు మూవీలో చూసేటప్పుడు ఆ పెయిన్ మీకు అర్థమవుతుంది. బట్ వీఆర్ కన్సిడరింగ్ అండి, లేదండి అంటే మేము ఎన్ని చెప్పినా ఐఎమ్ కన్సిడరింగ్. ఆ చిన్న పదం ఇబ్బంది ఉంది, అది మ్యూట్ ఎలాగో అయిపోతుంది అండ్ మిగతాది అసలు ఏం లేదండి సినిమాలో. ఒక నిమిషం నేను ఒకటండి, లిటిల్ హార్ట్స్లో ఒక డైలాగ్ ఉంది, తగులుతుంది కొంచెం ముందు జరగని. లేలే సెన్సార్ మరి యాక్సెప్ట్ చేశారుగా, అంటే ఫ్యాక్ట్, అది ఉన్న ఫ్యాక్ట్, అది ఫ్యాక్ట్ అండ్ ఫ్యాక్ట్గా చెప్పారు. అంటే ఏదది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నిమిషం ఇంకో 30 years గ్యారంటీ. ఒక నిమిషం చాలా సీరియస్గా మాడుతున్నా, నేను జోక్ చేయట్లేదండి. ఇప్పుడు 1993 అనుకుంటా చిత్రం బళారే విచిత్రం అంటే 30-35 ఏళ్ల క్రితం నేను లేడీ గెటప్ వేసుకుని లేడీస్ బాత్రూంలో మొగళ్ళు ఆ లేడీస్ బాత్రూంలోకి వెళ్తా. బయట లేడీస్ పరిగెట్టుకు వస్తారు, బయటకు వచ్చి ఏంటి ఎంతమంది పరిగెడుతుంది అంటే పాము కనపడింది అంట. సెన్సార్ ఏమన్నారు, పాము మాత్రం తీసేయండి అన్నారు. ఎందుకు చెప్తున్నానంటే మొత్తం థియేటరు ఆ పాము అన్న సౌండ్ లేకపోయినా ఎంజాయ్ చేశారండి. ఫ్యామిలీస్ అందరూ వెళ్ళారు కదా. అంటే వాట్ అవర్ హీరో ఇస్ ట్రైంగ్ టు సే ఇస్ ఆర్ వీఆర్ ట్రైంగ్ టు సే ఇస్, ఇది ఏదో సొసైటీకి మనం చెప్పట్లేదండి. సొసైటీలో వాళ్ళు ఎలా ఉందో దాన్ని ఒక యథార్థంగా ఒక సినిమా తీసాం. సిచ్యువేషన్ ఆఫ్ ఇవాళ లస్ట్కి, లవ్కి, ఇన్ఫాక్చుయేషన్కి తేడా తెలియకుండా వెళ్తున్నారండి జనాలు. దేర్ ఆర్ డిఫరెంట్ క్యారెక్టర్స్. అలాంటి ఒక క్యారెక్టర్ని చెప్పాలని డైరెక్టర్ ట్రై చేశాడు. అది ఎలా చెప్పాలో చెప్పాము. మీరు సినిమా చూడండి, సెన్సార్ ఏం కట్ చేస్తారో లేదో తర్వాత చూద్దాం. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. నరేష్ గారు, ఆ టీజర్ లో గ్లిమ్స్ పక్కన పెడితే గనక మీరు మాట్లాడే దాంట్లో ఎక్కువ బూతులు కనిపిస్తున్నాయండి. ఒక సీనియర్ ఆర్టిస్ట్ అయ్యుండి మీరు ఇట్లా ప్రెస్ మీట్ లో అలా మాట్లాడడం కరెక్ట్? చిత్రం సెన్సార్ అయిన సినిమా ఇంకేమన్నా మాట్లాడాలని చెప్పండి. ఏంటమ్మా మీరు కూడా నా గురించి నరేష్ గారు